కావలి డివిజన్లో బైకులు సెల్ ఫోన్ల చోరీల పరంపర కొనసాగుతోంది. కావలి పట్టణంలో అయితే బైక్ పార్కింగ్ చేయాలంటేనే హడలిపోతున్నారు. ఏమాత్రం ఆదమరిస్తే జేబులో సెల్ ఫోన్ మాయం చేస్తున్నారు. ఇక గ్రామాల్లో మేకలు, పశువులు, ఎద్దులు చోరీకి గురవుతున్నాయి. పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేస్తే ఏమాత్రం పురోగతి లేకపోవడంతో కొంతమంది ఫిర్యాదు చేసేందుకు వెనుకడుగు వేస్తున్నారు. ఎమ్మెల్యే స్థాయి వ్యక్తుల కేసులైతేనే తాము స్పందిస్తామన్న తీరు పోలీసుల నుంచి వ్యక్తమవుతుందన్న విమర్శలు ఉన్నాయి. బాధితులే సగం ఇన్వెస్టిగేషన్ చేసి ఆధారాలు అందిస్తున్నా అదిగో చూస్తున్నాం, చేస్తున్నాం, పరిశీలిస్తున్నాం అన్న మాటలే ఎదురవుతున్నాయి. కావలి డివిజన్లో జరుగుతున్న చోరీల తీరు, పోలీసు శాఖ స్పందిస్తున్న తీరుపై M3 న్యూస్ ప్రత్యేక కథనం. నెల్లూరు జిల్లా కావలి పట్టణంలో ఇటీవల ఏరియా వైద్యశాల వద్ద 3 బండ్లు, బ్రిడ్జి కింద 2, పాత ఊరు రామాలయం వద్ద, సంకులవారి తోట, పెద్దపవని రోడ్డు కార్నర్లో, ప్రవీణ్ ఆసుపత్రి వద్ద ఇలా పదుల సంఖ్యలో ద్విచక్ర వాహనాలు చోరీకి గురయ్యాయి. 1-2 పట్టణ పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు చేశారు. పట్టపగలు సీసీ కెమెరాలు ఉన్నా దొంగలు లెక్క చేయడం లేదు. అంటే దొంగలకు కావలి పోలీసులు అంటే ఎంత భయముందో అర్థం కాక మానదు. బైక్ బాధితులంతా ఒక సంఘంగా ఏర్పడి జిల్లా ఎస్పీని కలిసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే తాజాగా కావలి ఆర్టీసీ బస్టాండులో జేబు దొంగలు తిష్టవేసి ఉన్నారు. ప్రయాణికులు బస్సు ఎక్కే ఆదుర్తలో ఉండగా విలువైన సెల్ ఫోన్లు, డబ్బులు చాలా చాకచక్యంగా కొట్టేస్తున్నారు. జేబు దొంగలు, బైకు దొంగలు చోరీల తీరు సీసీ కెమెరాల్లో నమోదవుతున్నా ఆ దిశగా కూడా పోలీసుల నుంచి దర్యాప్తు సాగడం లేదు. ఆ మధ్య కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ఖాతాలో డబ్బులు కాజేసిన దొంగలను ఛత్తీస్గఢ్లో పట్టుకున్న కావలి పోలీసులు స్థానికంగా బైక్, జేబు దొంగల్ని ఎందుకు పట్టుకోలేకపోతున్నారన్న ప్రశ్నలు తలెత్తుతోంది. ఇక గ్రామాల్లో మేకలు, పశువులు, ఎద్దులకు రక్షణ లేకుండా పోతోంది. వాటిని రాత్రిళ్లు చోరీలు చేస్తున్నారు. యథేచ్ఛగా సంతకు తీసుకెళ్లి అమ్మేస్తున్నారు. ఇటీవల వరికుంటపాడు, కొండాపురం పలు మండలాల్లో ఈ తరహా చోరీలు వెలుగు చూశాయి. వరికుంటపాడులో సకాలంలో స్పందించడంతో అక్కడ మేకలు దొరికాయి. ఇక్కడ కూడా బాధితులు విచారించి మేకల ఆచూకీ తెలుసుకుని పోలీసుల సాయంతో పట్టుకున్నారు. ఇక కొండాపురం మండలంలో మేకలు, ఎద్దు చోరీ వ్యవహారం పురోగతే లేదు. అల్లూరు, కావలి ప్రాంతాల్లో చైన్ స్నాచింగ్, తాళం వేసిన ఇళ్లలో చోరీలు యథావిధంగానే జరుగుతున్నాయి. పోలీసులు గస్తీని ఎవరూ తప్పుపట్టడం లేదని, బైక్, జేబు దొంగలను చిన్న చిన్న కేసులుగా బెదిరేస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. ఇక కావలి పట్టణంలో సీసీ కెమెరాల పరిస్థితి దారుణంగా ఉంది. పదుల సంఖ్యలో సీసీ కెమెరాలు ఉన్నా పనిచేసేది మాత్రం 1-2 మాత్రమే. వీటి నిర్వహణలో పోలీసు శాఖ నుంచి ఉదాసీనత వ్యక్తమవుతోంది. శుభాకాంక్షలు. తీపి చేదు కలిసిందే జీవితం, కష్టం సుఖం కలిసిందే జీవితం. ఆ జీవితంలో ఆనందోత్సాహాలను పూయించేందుకొస్తోంది ఉగాది పర్వదినం. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి వర్యులు, యువ నాయకులు నారా లోకేష్ బాబు గారికి మరియు నెల్లూరు జిల్లా ప్రజలకు, నాయకులకు, అధికారులకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. మీ మేకపాటి శాంతి కుమారి, గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్, నెల్లూరు జిల్లా, మరియు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, మాజీ శాసనసభ్యులు, ఉదయగిరి నియోజకవర్గం. Hi Nilor, please subscribe to N3 TV.